బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలోకి వచ్చినాకనే జనం గోడు పట్టించుకోవాలి. అదే అసలైన రాజకీయం అన్నట్టు చేస్తున్నది మన బంగారు తల్లి కవితక్క. నిద్రలు అప్పుడప్పుడు ఉలిక్కిపడ్డట్టు గడికో ముచ్చట కలవరిస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు, అయ్యా 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నారా అనే ఆలోచనలు అక్కకు ఒక్క ఏడాదిలోనే టక్క వస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి అని ఆ నడుమ ఒక్కసారి ఉలిక్కిపడ్డది. అందరు అక్కకు ఏదో పీడకల పడ్డది అని యాప మండలతో కొట్టినట్టు చేసే వరకు చల్లబడ్డది. మళ్ళీ ఇప్పుడు నిద్రలో ఏం కలబడ్డదో ఏమో, పంచాయతీ ఎన్నికలు జరగనీయదట అక్క. వచ్చే 3వ తారీఖున పెద్ద సభ పెడుతుందట. అగ్గో మళ్ళీ ఏమైంది అక్కకు, ఎందుకు ఖాళీ మాట్లాడుతున్నది అనుకుంటున్నారా? అక్కకు బీసీల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది ఈ నడమ. అంటే అంతకుముందు కూడా బీసీల మీద పాయిరం అక్కకు ఎక్కువనే ఉండేది. ఓహో, కామెడీ చేస్తున్నావా? కాకపోతే బీరు బ్రాండ్ బీసీ జనాలకు దాపిచ్చి ఉద్ధరించే లిక్కర్ దందా బిజీగా నడిపింది. ఇప్పుడు 40 బీసీ సంఘాలతోని చర్చలు జరిపి పెద్ద యుద్ధమే చేస్తుందట అక్క. మరి అంత పెద్ద యుద్ధం ఎందుకంటే వాళ్ళ నాయన కాలంలో ఉన్న బీసీల రిజర్వేషన్ను 11% తక్కువ చేసిండు కదా. దాంతో పంచాయతీ ఎన్నికలలో 11,000 మంది బీసీ బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవులకు దూరం అయినరు. అగో ఆ నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి సారు సరి చేయాలన్నట. బీసీల రిజర్వేషన్లు 40కి చేయాలన్నట. అబ్బా, గింత ఇగురం ఎవరికన్నా ఉన్నదా తెలంగాణలో? కవితకు ఉన్నంత పాయరం ఎవరికన్నా ఉన్నదా బీసీల మీద? బీసీల కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోని తీసేంత ప్రేమ పుట్టింది అక్కకు. మరి అక్కకే ఎందుకు ఇంత తన్లాట? బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు ఎవరు లేరా? ఉన్న వాళ్ళని ఎదుగనిస్తలేరా? అట్లయితే మీ బీఆర్ఎస్ పార్టీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతున్నట్టు కదా. బతుకమ్మకు మీరే, బహుజనులకు మీరే, బోనంకు మీరే, బొట్టుకు మీరే, అన్నిటికీ మీరే ముందరుంటిరి. అధికారం ఉన్నా లేకున్నా అంతా మీదే పెత్తనమాయే. ఏందక్క ఇదంతా? జనాలకు ఏం తెలుస్తలేదు, మస్తు అమాయకులు అనుకుంటున్నారా? డ్రామాలతోని భ్రమలలో ముంచే రోజులు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నారా? జనాలు చీకొడతారు, అసహించుకుంటారు అనేది ఇంకా మీకు తెలుస్తలేదా? లేకపోతే చుట్టూనో లెవెల్ చెప్తలేరా? అప్పటి తీరుగా లేవక్క రోజులు. జర డ్రామాల దుకాణం బంద్ పెట్టి జనాలకు మేలు జరిగే పనులు ఏదన్నా ఉంటే చేయండి. లేకుంటే ఆ ఎమ్మెల్సీ కాలం అయిపోయేదాకా ఓపిక బట్టి తర్వాత రాజకీయాలు బంద్ పెడితే మీకే మంచిది. కాదని బీసీ ఉద్యమం అని రోడ్డు ఎక్కితే మీ పరువే పోతుంది అక్క అని మీ తమ్మునిగా చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం.